అరే ఏంట్రా ఇది అన్యాయం రా. అసలు నేనేం పాపం నాకే ఎందుకు ఇన్ని బాధలు రా. ఏంటి అసలు ఇలా మాట్లాడుతుంది. హస్బెండ్ వీడియో చేసేది ఈ రోజు ఏంటి వాయిస్ వచ్చింది అనుకుంటున్నా. అలా ఉంది మరి నా ఛానల్ పరిస్థితి. నా షార్ట్ వీడియోస్ అన్నిటికీ నోటీస్ పంపించాడు. ఏ వీడియో చూసినా నోటీస్ నోటీస్ నోటీస్. ఏంటక్క మరీ చెప్తున్నావు గానీ అనుకుంటున్నారా? చూడండి రా, మీరే చూడండి. నిజం రా, నా జీవితంలో ఇన్ని నోటీసులు ఎవరూ పంపించలేదురా నాకు. కాదురా, ఇంకా నా వల్ల కాదు, నేను చేయలేను. ఈ వీడియో చేస్తా, మార్చేస్తా, అంతా మార్చేస్తా, అసలు సాంగ్సే పెట్టను. అప్పుడు ఏం చేస్తాడో నేను. ఇప్పటికైనా అర్థమైందా నా బాధ మీకు? బావకు అర్థమైనట్టుందిరా నా బాధ. జ్యూస్ తీసుకొని ఈ మాత్రం దానికే ఏడవాలా? ఇదిగో చల్లగా ఉంది, తాగి శాంతంగా ఆలోచించు. నేను ఎందుకు ఇంతలాగా ఆలోచిస్తున్నా దానికోసం? పాపం రా, బావను కూడా చాలా ఇబ్బంది పెట్టేస్తున్నా. రోజు పనికెళ్ళి రా వీడియో చేద్దాం ఈ వీడియో చేద్దాం అని పిలుస్తూనే ఉంటా. ఇంకా నేను ఇలానే వాయిస్ తో వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. నేను తీసుకున్న ఈ నిర్ణయం కరెక్టా కాదా అనేది నా కామెంట్. నిజంరా, మీ కామెంట్లు చూసుకొని నేను చాలా మురిసిపోతా. నాకు సపోర్ట్ చేస్తే ఏదైనా సాధిస్తా. ఇప్పుడు మీ సలహాలు కూడా నాకు చాలా అవసరం. అన్నీ భయపెట్టాలని చూస్తాడా? అమ్మా.